Hello all, welcome back to our channel. సో డిగ్రీ ఎగ్జామ్స్ 246 ఎగ్జామ్స్ అయితే ఇది ఈ 14th నుంచి స్టార్ట్ అయిపోతున్నాయో సో దాని గురించి కొంచెం చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు యాక్చువల్లీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అవుతున్నాయా లేదా అని. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో ఏదైనా సరే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారంట. సో ఎందుకంటే సో ఇక్కడ మీరు న్యూస్ చూసుకోవచ్చు. అండ్ రాష్ట్ర ప్రభుత్వం 3 ఇయర్స్ నుంచి ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్ ఇంకా విడుదల చేయకపోవడంతో కాలేజ్ నిర్వహణ భారం అవుతుందని ప్రభుత్వం నుంచి స్వచ్ఛత వచ్చేంత వరకు రానున్న సెమిస్టర్ పరీక్షలు నిర్వహించబోమని ఎస్యుపిఎంఏ తేల్చి చెప్పింది. విద్యార్థులు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలకు నిర్వహణ జరుగుతుందనే ఆందోళన నెలకొంది. సో గైస్, ఈరోజు వచ్చితే శాతవాహన విశ్వవిద్యాలయంలోని పరిధిలోని డిగ్రీ 246 సెమిస్టర్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ టైం టేబుల్ ప్రకారమే మే 14 నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డి సురేష్ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. సో ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో మీకు 14th నుంచి అయితే ఎగ్జామ్స్ అనేది మీకు ఆల్రెడీ టైం టేబుల్ అయితే వచ్చేసింది కాబట్టి సో షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. సో ఇది నేను చెప్పేది కాదు, డాక్టర్ డి సురేష్ కుమార్ ఎగ్జామ్ ఇన్ఛార్జ్ వాళ్ళు చెప్తున్నారు. సో బీ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా. ఫస్ట్ చూపించింది 2 days బ్యాక్ వచ్చింది అండ్ ఈరోజు వచ్చింది. సో మ్యాక్సిమం మీకైతే ఎగ్జామ్స్ అనేది 14th నుంచి అయితే కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ప్లీజ్ బీ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ ఆఫ్ 246 రెగ్యులర్ అండ్ సప్లీ backlog student. Thank you guys.